గురువు అంటే విద్యాబుద్ధులు నేర్పాలి, తప్పు చేస్తే సరిదిద్దాలి. కానీ కర్నూలు జిల్లా ఆలూరు మాత్రం ఒక ఉపాధ్యాయురాలు కసాయిలా ప్రవర్తించారు. క్రమశిక్షణ పేరుతో ఓ చిన్నారిపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. పాఠశాల నుంచి వచ్చిన కుమారుణ్ణి తల్లిదండ్రులు ట్యూషన్కు పంపారు. ట్యూషన్ టీచర్ రజని చిన్న కారణానికే బాలుణ్ణి విచక్షణారహితంగా దాడి చేశారు. దెబ్బలకు తాళలేక బాలుడు విలవెల్లాడిపోయాడు. బాలుడి వీపుపై తీవ్రంగా వాతలు పడటంతో అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారు. పేజీ లబ్బర్ పెట్టి తొడుగుతుంటే కొద్ది చిరిగిన దానికి మేడము ఆ కోపం తట్టుకోలేక పిల్లల మీద 4-10 ఏళ్ళ పైన కొట్టేసింది సార్. ఆ మేడం పట్టణంలో ఏదో ఉందో కానీ ఆ కోపం అంతా తీసి మా పిల్లల మీద చూపించింది. मैडम का नाम क्या हुआ? रजनी मैडम का नाम क्या हुआ? ट्यूशन मैडम का పోయినగర్లోనే మా ఇల్లు సార్ ఉండేది. సంజయ్ స్కూల్లో మా పిల్లల్ని చదివిస్తున్నాము. ట్యూషన్కి కూడా సంజయ్ స్కూల్లో మేడం ట్యూషన్ బాగా చెప్తుందని మేము ఇచ్చినాం సచివాలయం పక్కలోనే. కానీ మేడం ఇంత గాయాలు ఎవరు కొడుతుందని తెలియదు మాకు. మేడం పేరేం పేరు? రజనీ మేడం. మేడం అసలు ఇంత రంగ కొట్టింది మేడం. ఒకేటంటే ఏమనుకో ఇన్ని ఏళ్ళు పిల్లోని నరాలు దెబ్బతినే వరకు కొట్టింది. ఇకపై గవర్నమెంట్కి ఏం చెప్తున్నాం అంటే ఇంకో పిల్లోని కూడా ఇట్లా చేసుకోకూడదని కోరుకుంటున్నాం. మీ పేరు? నా పేరు ఎల్లప్ప, నా భార్య పేరు ఈరమ్మ. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ మురళీకృష్ణ, చెప్పండి, ఆలూరులో జరిగిన ఈ ఘటన అసలు కారణం ఏంటి? అసలు ట్యూషన్ టీచర్ బాలుడిపై దాడి చేసింది, దీనికి గల కారణం ఏమిటి? ఇంద్రజ, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఆ మానసిక ఘటన చోటు చేసుకుంది. అయితే స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థిపై స్కూల్ టీచరు కర్కశంగా ప్రవర్తించిన తీరు అందరినీ కలిసివేస్తుంది. ఏదైతే విద్యార్థి వీపులు పగిలిపోయేలా చితకబాదినటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నాయి. ఏదైతే సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఆ టీచర్ ఈ రకంగా విద్యార్థి వీపులు పగిలిపోయేలా చితకబాదడంతో ఆ విద్యార్థి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిన తరుణంలో తల్లిదండ్రులు ఒకసారిగా బాధతో హాస్పిటల్లో చికిత్స అందించి టీచర్ని ఈ విధంగా ఎందుకు చేశామని ప్రశ్నించడంతో ఆ టీచర్ మరి తల్లిదండ్రుల మీద కూడా బూతు పురాణంతో కర్కశంగా బిహేవ్ చేసిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా వెళ్ళిన నేపథ్యంలో కొంతమంది కలగజేసుకొని తల్లిదండ్రులకు కూడా నచ్చజెప్పే రకంగా చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పిల్లోడికి ఈ రకంగా తన్నడం పట్ల వాళ్ళ విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో ఆ టీచర్ని ఖచ్చితంగా విధుల నుంచి తొలగించడమే కాకుండా ఆ టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అదే స్కూల్ విద్యార్థి సాయంత్రం ట్యూషన్కి వెళ్ళిన సమయంలో చిన్న కారణానికే ఆ విద్యార్థి హోంవర్క్ చేయలేదనో ఇంకేదనో అనే కారణాలను దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్ టీచర్ రజని ఈ రకంగా ఆ విద్యార్థిని చితకబాదింది. దీంతో విద్యార్థి వీపంతా కూడా ఎర్రగా కందిపోయినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే కర్నూలు జిల్లా విద్యాశాఖ సమాచారం అందుకొని ఆ ప్రాంతానికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో అదేవిధంగా పాఠశాల యాజమాన్యంతో కూడా చర్చిస్తూ ఉన్నారు. ఏదైతే టీచర్ ఈ రకంగా బిహేవ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ఆమె మానసికంగా ఏదైనా ఇదై ఉందా, లేకపోతే కావాలనే విద్యార్థి పట్ల ఈ రకంగా కర్కశంగా బిహేవ్ చేసిందన్న కోణంలో కూడా విచారించి ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్ మురళీకృష్ణ, ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ రజని ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఆమెపై ఏమైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ఆమె ఆలూరులోనే ఉంది. ఎందుకంటే
ఆ స్కూల్లో విధులు నిర్వహిస్తూ అదే ప్రాంతానికి చెందినటువంటి టీచర్ రజని అక్కడే ఉంటుంది. అయితే ఆమెను ఇప్పుడు జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు. ఒకవేళ విచారణలో ఏమైనా లోపాలు తలెత్తితే మాత్రం ఖచ్చితంగా ఆమెపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ సెయింట్ జోసెఫ్ స్కూల్ కి సంబంధించినటువంటి యాజమాన్యం మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా అదే స్కూల్లో గతంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ రకంగా టీచర్లు విద్యార్థుల పట్ల అమానుషంగా దాడి చేయడం అనేది కాసింత తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులను పాఠశాలకు పంపించాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులకు ఉంది. ప్రధానంగా విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నమ్మి పాఠశాలకు పంపిస్తే పిల్లలపై భద్రత లోపం వచ్చేలాగా ఈ రకంగా చేస్తుండడం పట్ల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఆ టీచర్ కి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.